నమస్తే, వెల్కమ్ టు True9 న్యూస్. స్వర్గీయ శ్రీ తాటకొండ రామమూర్తి గారి 4వ వర్ధంతి. సాయిపేట మాజీ సర్పంచ్, భీమవరప్పాడు మాజీ పాక్స్ అధ్యక్షులు, నెల్లూరు జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ మాజీ సభ్యులు, ఐఎన్సీ కొండాపురం మండలం మాజీ కన్వీనర్ స్వర్గీయ శ్రీ తాటికొండ రామమూర్తి గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారులు లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ నవీన్, సాయిపేట సాగునీటి సంఘం అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ సాయిపేటలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు, రామమూర్తి కుటుంబ సభ్యులు, అభిమానులు రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సాయిపేటలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పలకలు, పుస్తకాలు అందజేశారు. మరియు నేకునంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు జామెట్రీ బాక్స్లు అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ముడిగండ్ల మాలకొండరెడ్డి మాట్లాడుతూ రామమూర్తిగారు గ్రామ సర్పంచ్గా, భీమవరప్పాడు పాక్స్ అధ్యక్షులుగా, నామినేటెడ్ పోస్టైన టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులుగా, మాగుంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొండాపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా సాయిపేట పంచాయతీ ప్రజలకు ఎనలేని సేవలందించారని కొనియాడారు. రామూర్తిగారు రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయులని అన్నారు. వారి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం చేయటం అభినందనీయం అని తాటికొండ రామమూర్తి కుమారులు లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నవీన్ని మరియు సాయిపేట సాగు నీటి సంఘం అధ్యక్షులు ప్రవీణ్ని కొనియాడారు. నవీన్ లైఫ్ లైన్ ఫౌండేషన్ స్థాపించింది. నవీన్ రక్తదానం చేయడమే కాకుండా లైఫ్ లైన్ ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయం అన్నారు. నేకునంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విడవలపాటి వెంకటరమణ గారు మాట్లాడుతూ తాటికొండ రామమూర్తిగారు తనకి సుపరిచితులని అన్నారు. రామమూర్తిగారికి ఎంతో మంచి పేరు ఉందని, ఆయన మరణాంతరం ఆయన కుమారులు రామమూర్తి జ్ఞాపకార్థం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. నవీన్ లైఫ్ లైన్ ఫౌండేషన్ ద్వారా 4 రాష్ట్రాలలో అత్యవసర సమయంలో రక్తం అవసరమైన వారికి రక్తం అందజేస్తూ అనేక ప్రాణాలను కాపాడుతున్నారని, నవీన్ అందరూ ఆదర్శంగా తీయాలని విద్యార్థులకు చెప్పారు. సాయిపేటలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్మోహన్ రావు మాట్లాడుతూ సమాజంలో మనం ఉన్నప్పుడు పరుగువారికి ఎంతో కొంత సహాయం చేయాలని అన్నారు. ఆ పేరును రామమూర్తి నాయుడు గారు సార్థకం చేసుకున్నారు. వారి కుమారులు నవీన్, ప్రవీణ్ రామమూర్తిగారి వర్ధంతి సందర్భంగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు పలకలు, పుస్తకాలు అందజేయడం అభినందనీయం అని అన్నారు. ఉపాధ్యాయులు వెంకట్రావు గారు మాట్లాడుతూ తాటికొండ వెంకట సుబ్బనాయుడు గారి కుటుంబం సాయిపేటలో పెద్ద కుటుంబం. వారు అనేక సేవా కార్యక్రమాలు చేసి ఎన్నో ఎకరాల పొలాలని పోగొట్టుకున్నారు. తాటికొండ రామమూర్తిగారు సాయిపేట ప్రజలకు ఎనలేని సేవలందించారని, వారి బాటలోనే ఆయన కుమారులు నవీన్, ప్రవీణ్ తమకు తోచిన సహాయం చేస్తున్నారని అన్నారు. రామమూర్తిగారి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయం అని అన్నారు. తాటికొండ రామమూర్తి కుమారుడు తాటికొండ నవీన్ మాట్లాడుతూ తన తండ్రి స్ఫూర్తితో లైఫ్ లైన్ ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. జయంతి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సాయిపేట మరియు పరిసర ప్రాంతాలలో ఏధుక సేవా కార్యక్రమం చేస్తున్నామని, ఇవి ఎలాగే కొనసాగస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నేకునంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, సాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు సులోచన, సాయిపేట ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు, తాటికొండ రామమూర్తి కుమారులు నవీన్, ప్రవీణ్, పొడపాటి సుబ్బారావు, గొర్రెపాటి ఆధయ్య, పొడపాటి మాల్యాద్రి, తాటికొండ రామమూర్తి అభిమానులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా బడి మానేసి బయట తిరిగితే మిమ్మల్ని బాల కార్మికులు అంటారు. అందుకని ఈ కాలనీ పిల్లలందరూ కూడా అమ్మా నాన్న చాలా గొప్పవాళ్ళు. మీ అమ్మా నాన్న చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే వ్యవసాయ పనులు చేసి ఈ గ్రామంలో సంపదను సృష్టించే కుటుంబాలు, సంపదను సృష్టించే కష్టజీవులు బిడ్డలు. మీరు బాగా చదువుకుంటే అమ్మా నాన్న తలరాతలు మార్చిన వాళ్ళు అవుతారు. ఈ కాలనీలో ప్రతి విద్యార్థి ఒక స్థాయికి రావాలి. ఒక ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ గారికి మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి సామాజిక కార్యకర్త మాట్లాడే గారికి నమస్కారాలు. ఈరోజు మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా మన స్కూల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి జామెట్రీ బాక్సెస్ అందజేస్తున్నాము. ఇది 4వ వర్ధంతి.
చనిపోయినప్పటి నుంచి నేను ఇలాగ ప్రతి స్కూల్లో అంటే సాయిపేట కానీ లేకపోతే ఎక్కడైనా ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇస్తున్నాను. అంతకుముందు ఏంటంటే బ్లడ్ డొనేషన్తో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్. అంటే ఎమర్జెన్సీ కేసుల్లో ఎవరికైతే బ్లడ్ అందరికీ ఇబ్బంది పడుతుంటారో వాళ్ళ కోసంగా ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాం. అంటే ఎవరు ప్రాణం పోగొట్టుకోకూడదు, బ్లడ్ పోగొట్టుకోవాలి ఉద్దేశంతో. సో అది నెల్లూరుతో స్టార్ట్ చేసి ఇప్పుడు సౌత్ ఇండియా వరకు వ్యాప్తి చెందింది. అక్రాస్ 30,000 మంది మెంబర్స్ ఉన్నారు ఆర్గనైజేషన్లో. సో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ప్రస్తుతం కేరళలో స్టార్ట్ అవుతుంది కొంచెం. సో ఇది ప్రజెంట్ ఈ ఆర్గనైజేషన్ సంబంధించి. అండ్ దీంతో పాటు మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం, ఇంకా రోడ్డు మీద ఉండే నిరాశ్రయాలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, ఎన్విరాన్మెంట్ పరంగా పర్యావరణ పరంగా మొక్కలు నాటే కార్యక్రమం, క్లీన్ అండ్ ఈట్ అని సంబంధించి కొన్ని అవగాహన కార్యక్రమాలు చేయడం. ఇలా మన స్కూల్స్లో అయితే గవర్నమెంట్ స్కూల్స్ మ్యాక్సిమం నేను చూస్తుంది కూడా వాళ్ళకి బుక్స్ లేకపోతే జామెట్రీ బాక్స్, నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్ కిట్ ప్రొవైడ్ చేయడం చేస్తున్నాను. సో ఇదంతా మోటివేషన్కి చేస్తున్న ప్రస్తుతం ఇదేంటంటే మనం చదువుకున్నాం, మనం ఒక స్థిరపడ్డామని కాకుండా ఈ సమాజానికి మన వంతు ఏదో సహాయం చేయాలి అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసింది. సో ఇదైతే ఆగేది కాదు, నిరంతరం కొనసాగేదే. సో నేను రమణ గారితో మాట్లాడిన తర్వాత నాకు అవకాశం ఇచ్చారు, ఇక్కడికి వచ్చే అవకాశం ఇచ్చారు. అందుకని కృతజ్ఞతలు తెలుసుకున్నాను రమణ. మీరందరూ బాగా చదివి ఈ పాఠశాలకి, విద్యాలయాలకి, మీ తల్లిదండ్రులకి, గ్రామానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. తెలిసినప్పటికీ ఆయన పేరు ఈ ప్రాంతం అంతా పేరు మార్పులో లేదు. చాటుకొని రామంటున్నాడు, గొప్ప రాజకీయ నాయకుడు, విలువలు కలిగిన నాయకుడు. సో రాజకీయాల్లో కొంత తగ్గినాయి విలువలు, మోరల్ వాల్యూస్ తగ్గింది, కానీ గొప్ప విలువలు కలిగిన నాయకుడు. ఆయన వర్ధంతి సందర్భంగా వారు ఆ ప్రాంతంలో వాళ్ళ నేడు సాయిపేట అయినప్పటికీ ఆ ప్రాంతంలోనే కాకుండా పక్కన ఉన్న మన గ్రామంలో కూడా మన విద్యార్థులకి ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశం మీద నేను ఫోన్ చేసి చెప్పినారు. మేము ఆహ్వానిస్తాం. వారికి కృతజ్ఞతలు. మీకు 10వ తరగతి విద్యార్థులకు జామెట్రీ బాక్సులు వాళ్ళ చేతుల మీద ఇస్తారు. మేము ఫేస్బుక్లో నిత్యం చూసే ఫోటో నవీన్. ఎందుకంటే ఎక్కడో మరి సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంత సమయాన్ని సర్దుబాటు చేసుకొని చాలా బిజీగా ఉంటారు. అయినా సమయాన్ని సర్దుబాటు చేసుకొని ఎప్పుడు ఏదో ఒకటి మనం సమాజానికి ఏదైనా చేయాలి అనే దృఢమైన సంకల్పం. నేను సాయిపేట వర్క్ చేసేటప్పుడే 2014 ఫస్ట్ మీద ఆ 2014లోనే ఆయన చాలా భారీ ఎత్తున డాక్టర్స్ అందరూ వచ్చేసి ఆ బ్లడ్ క్యాంప్ పెట్టారు. ఆ రోజు నుంచే చాలా చిన్న వయసులోనే సర్వీస్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉన్నారు. నాకు సంతోషం వేసింది. నేను ఒకటే అడిగా, మీరు మనమంతా చాలా సుప్రతిష్ఠులం కాబట్టి, ఫ్రెండ్స్ కాబట్టి, సాయిపేటలో ఏ కార్యక్రమం విద్యార్థులు చేసిన పక్కనే మాది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మేము సాయిపేట వర్క్ చేసేటప్పుడు కూడా దీన్ని కవర్ పాఠశాల అనుకున్నాం, ట్విన్ స్కూల్స్. ఎందుకంటే ఇక్కడ యూపీ స్కూల్, హై స్కూల్ అయిన తర్వాత నుంచి అక్కడికి వచ్చి స్ట్రెంగ్త్ అయింది. అంతకుముందు మేము చదువుకునేటప్పుడు సాయిపేటలో తూర్పాల దగ్గర నుంచి వేణవాళ్ళ దగ్గర నుంచి మొత్తం సాయిపేట స్టూడెంట్స్. మన ఊర్లో స్కూలు అప్గ్రేడ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఈ 4 ఊళ్ళో ఆగిపోయాం. తూర్పాలం, వేణమాల, మేకునాంపేట, పక్కన కాళ్ళపట్టు. అర్థం కంటే చాలా సున్నితంగా ఉండేవాడు. అర్థం ఎంత సున్నితంగా అంతకన్నా సున్నితంగా ఉండేవాడు. ఆయనకి నచ్చితే ఆ నచ్చిన మడిస్తూ 1, 2 లేదు నచ్చని మడిస్తూ నచ్చని ప్రవర్తన ఉంటే అంతవరకు కూడా వాడు అంతవరకు కూడా రెస్పాండ్ అయ్యేవాడు. ఆయన చేతితోనే ఆయన ఓనమాలు, ఆయన దగ్గర రాజకీయ ఓనమాలు తిరిగినోడు కూడా ఈరోజు మన రాజకీయాలు సాధిస్తుంది. మండలం ఆనాటి రాజకీయ నాయకులందరికీ కూడా మండపం మండలం అంటే గుర్తొచ్చే పేరు రాయకుండా. అదేవిధంగా
వాళ్ళు వాళ్ళ సంగతి చేతి ఆశ్చర్యపోతారు. 100 ఎకరాల నుంచి 100 ఎకరాలు 100 ఎకరాలు 100 ఎకరాలు కూడా 100 ఎకరాల నుంచి ఇప్పుడు సింగిల్ డిజిట్కి వచ్చింది. కేవలం వాళ్ళు సేవా దృక్పథంతో చేసుకున్నారు తప్ప ఇతర వాళ్ళకైతే అమ్ముకోలేదు. పాత రోజులు నేను ఎంటుండేవాళ్ళు పక్కడే కాబట్టి వాళ్ళు వ్యవసాయం వరి పండించి ఆ ఒడ్లు బండ్లు వస్తుంటే ఒడ్లు బండ్లు ఉండే ఎద్దుల బండి ఆ మధ్యలో ఉండే ఇళ్ళవాళ్ళు ఆ బస్తాలు లాక్కుంటుండేవాళ్ళు. అంటే వాళ్ళు ఏమనేవాళ్ళు ఆ బస్తాలు ఇంటికి ఎద్దుల బండి ఆపి ఆ ధాన్యాన్ని వాళ్ళు తీసేసుకుంటున్నా కూడా ఏంటంటే నాయన మేము పండించిన ఒడ్లు లాక్కుంటున్నాం అనేవాళ్ళు కాదు. ముఖ్యంగా అర్జునవాడ ఉంది. అర్జునవాడ అనేది ఆయన ఉన్న రోజులు ఆయన చేయకుండా ఆనందం అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది. అంత దాతృత్వ స్వభావం ఉన్నటువంటి తాటికొండ రామూర్తి గారి వారసత్వాన్ని మళ్ళీ కొనసాగిస్తూ ఆయన ఆ రోజుల్లో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అవసరాలు తీరుస్తుంటే ఇప్పుడు ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో అవసరమైనటువంటి రక్తదానం మీకు సంబంధించినటువంటి ఒక గత సంస్థని లైఫ్ లైన్ ఫౌండేషన్ అంటే ఒక రాష్ట్రం కాదు 4-5 రాష్ట్రాలు సౌత్ ఇండియాలోనే రాబోయే రోజుల్లో లైఫ్ లైన్ ఫౌండేషన్ అనేటువంటి సౌత్ ఇండియాలో గూగుల్లో చేసేసి 40 రోజులు వచ్చేసింది. ఆ రక్తదాన శిబిరాలు పెట్టు డాక్టర్లు కావాలని ఉండేటువంటి ప్రముఖ డాక్టర్లు వేసుకొచ్చి పల్లెటూళ్ళు వేసుకొచ్చి వైద్య శిబిరాలు నిర్వహించడం. అలాగే ప్రతి స్కూల్లో ఎవరైనా అడిగిన మీదట ఆయన దగ్గర ఉండేటువంటి ఫైనాన్షియల్ ఉండే పరిస్థితులు వాటికి సంబంధం లేకుండా మనం చేయగలం చేసేస్తామని ఏదో ఒక రూపంలో విద్యార్థులకు ముఖ్యంగా విద్యార్థులకు ఏదో ఒక రూపంలో సహాయం చేయడం ముందుకు వస్తున్నటువంటి నవీన్ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ బ్రదరు తాటికొండ ప్రవీణ్ సాయిపేటలో చాలా మంది నాయకులు రకరకాల భావజాలు ఉండేవాళ్ళు. ఆ సందర్భంలో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక వ్యక్తి ఎవరయ్యా సాయిపేట చెరువుని ప్రెసిడెంట్ చేయొచ్చు అంటే సింగిల్ వర్డ్ తాటికొండ ప్రవీణ్ అయితే అందరికీ ఆమోదయోగ్యం. లేకపోతే ఎలక్షన్ ఉండేదేమో మేము దగ్గర ఉండి వెళ్తా ఉంటాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ నాన్నగారి పుణ్యము వారసత్వంగా ఏర్పడి వచ్చింది, వాళ్ళకి ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు ఇక్కడి సమాజంలో రాణించగలుగుతున్నారు. వీళ్ళకి ఇంకా దేవుడు బాగా శక్తినిచ్చి ఫైనాన్షియల్ కావచ్చు మానసికంగా అదేవిధంగా చేసే కార్యక్రమాలు అన్ని బాగా చేయడానికి దేవుడు